కథ మొదలు పెడితే సుభాష్ చంద్రబోస్ గారు పుట్టి పెరిగింది కటక్లో, కానీ ఆయన చదువు అంతా ఇంగ్లాండ్లో జరిగిందనమాట. 1920లో ఆయన ICS అంటే ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసి ఇంగ్లాండ్లోనే 4వ ర్యాంక్ సాధించింది అనమాట. ఒకసారి ఇమాజిన్ చేయండి, ఆ రోజుల్లో ICS అంటే ఇప్పుడు IAS కంటే ఎక్కువ పవర్ అనమాట. అంటే జీవితం మొత్తం సెటిల్ అయిపోయినట్టే. కానీ బోస్ గారి ఆలోచన విధానం వేరు. బ్రిటిష్ వారి కింద పనిచేస్తూ నా దేశానికి సేవ చేయలేను అని నిర్ణయించుకొని ఆ ఉద్యోగానికి రాజీనామా చేసేసి. ఇది మామూలు విషయం కాదు. ఇది ఆయన మొదటి తిరుగుబాటు. ఇండియా వచ్చాక ఆయన ఇండియన్ నేషన్ కాంగ్రెస్ లో చేరిండు. చాలా తక్కువ కాలంలోనే యువతకు ఐకాన్ లాగా అయిపోయిండు. కానీ ఇక్కడే మహాత్మా గాంధీకి అండ్ బోస్ కి మధ్యలో సైద్ధాంతిక విభేదాలు మొదలైనవి. గాంధీ గారేమో అహింసను నమ్మితే బోస్ గారేమో శత్రువుకి శత్రువు మిత్రుడు అనే విధానాన్ని నమ్మిందనమాట. బ్రిటిష్ వారిని ఇండియా నుండి తరమాలంటే యుద్ధం చేయాల్సిందే అనేది బోస్ గారి బలమైన నమ్మకం. 1939లో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో గాంధీ గారి అభ్యర్థి అయిన పట్టాభి సీతారామయ్యను ఓడించి బోస్ గారు అధ్యక్షుడిగా గెలిచాడు.